గ్రంథం ఫకీర్. బాబా, నువ్వు నేను ఒకే కరెంట్లో ప్రవహిస్తున్నాం. మనమిద్దరం ఒకే జీవధారతో అనుసంధానమై ఉన్నాం. మనం ఒకే క్షణంలో ఉన్నాం, ఒకే వైపుకు ప్రయాణిస్తున్నాం. నేను ఏమి ఆలోచిస్తున్నానో, ఏమి చెప్పాలనుకుంటున్నానో నువ్వు దాన్నే వినాలనుకుంటున్నావు. మనం ఏ ప్రకంపనలతో కనెక్ట్ అయి ఉన్నామో అవే ప్రకంపనల ద్వారా నీతో మాట్లాడాను. ఇదంతా నువ్వు వర్తమానంలో జీవించినప్పుడే జరుగుతుంది. అంతేకాక మౌనంగా సకారాత్మక అంగీకారంతో మన ప్రభువు యొక్క సంకల్పాన్ని ఆమోదించినప్పుడు సాధ్యమవుతుంది. కనుకనే నువ్వు స్పష్టంగా వినగలిగావు అన్నారు బాబా. అవును బాబా, ఒప్పుకున్నాడు రుద్ర. ఇదే మీడియంగా ఉండటం అంటే నేను మాట్లాడింది నువ్వు వినగలుగుతావు, అలాగే నేను నీ ద్వారా మాట్లాడగలుగుతాను. నీలో నువ్వు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా నేనుంటాను. నీలో నువ్వు ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా నేనుంటాను. నేను నీ ద్వారా మాట్లాడాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు నీ మనస్సును, హృదయాన్ని, శరీరాన్ని ఖాళీ చేసి నీలో నేను ఉండటానికి ఒప్పుకోవాలి. నువ్వు అలా చేసిన క్షణం నుండి నేను నీ ద్వారా మాట్లాడటం మొదలు పెడతాను. ఇలా ఛానలింగ్ పనిచేస్తుంది. నేను నోరు తెరవకపోయినా నువ్వు నన్ను వినగలుగుతావు. అలాగే నేను భౌతికంగా నీ దగ్గర లేకపోయినా నేను నీ ద్వారా మాట్లాడతాను. నువ్వు టీవీ చూస్తావు, రేడియో వింటావు. అయితే టీవీ ఛానల్ని కానీ రేడియో స్టేషన్ కానీ చూడగలవా? టీవీలో వందల కొలది ఛానళ్లను, ప్రపంచవ్యాప్తంగా వార్తలను చూస్తావు ఒకే క్షణంలో. ఇదంతా ఎలా చూడగలుగుతున్నావు, ఎలా వినగలుగుతున్నావు? ఇదంతా కూడా గాలిలోని విశ్వశక్తి ద్వారా, ప్రకంపనల ద్వారా, మరి తరంగాల ద్వారా. ఇవే వాటిని ఎంత దూరంలో నుండైనా తీసుకువస్తాయి, అందజేస్తాయి. అలాగే ఈ ఛానలింగ్స్ కూడా మాస్టర్స్ ద్వారా, వారి మీడియంల ద్వారా జరుగుతాయి. నువ్వు ఒక సమస్యని పరిష్కరించాలనుకుంటావు. నువ్వు చేయగలిగిన పరిశోధన అంతా చేస్తావు, విశ్లేషిస్తావు. అయినా నీకు పరిష్కారం కనిపించలేదు, అసాధ్యంగా తోస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఒకరోజు స్నానం చేస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు, లేక ఓ ఫలవృక్షం క్రింద కూర్చుని పైన విహరించే మేఘాల కేసి చూస్తూ నీ మనస్సులను మర్చిపోయి నువ్వు ఉన్నప్పుడు నీ సమస్యలకు కావలసిన పరిష్కారం నీలో ఉదయిస్తుంది. అది ఓ మెరుపులా నిన్ను తాకుతుంది. అదే దీన్ని గురించి ముందే ఎందుకు స్ఫురించలేదు అని ఆశ్చర్యపోతావు. అలా సడన్గా నీ సుప్తచేతన నుంచి ఎలా వచ్చింది అబ్బాయి? అసలు విషయం ఏమిటంటే నువ్వు నీ మాస్టర్ మార్గదర్శకత్వం లభించి అయినా సమాధానం వచ్చి ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే నీకు నీ మాస్టర్ మార్గదర్శకత్వం లభించి అయినా అసలైన సమాధానం వచ్చి ఉంటుంది, లేక అయినా సమాధానం వచ్చి ఉంటుంది. మాస్టర్ మార్గదర్శకత్వం లభించి అయినా సమాధానం వచ్చి ఉంటుంది, లేక నీ మార్గదర్శక ఆత్మ కానీ, లేక నీకు ప్రియమైన ప్రేమాస్పదులు భౌతికంగా నీ దగ్గర లేకపోయినా ఆత్మల తలం నుంచి అయినా నీలో ప్రేరేపణ కలిగించి ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే నువ్వు ఓపెన్గా ఉండి నీ మనస్సును ఓ ఖాళీ పేపర్లో మార్చుకుని ఉన్నావు కనుక వారు నీకు పరిష్కారాన్ని అందివ్వగలిగారు. అదే నీ మనస్సు గజిబిజిగా ఉన్న కాగితంలో ఉంటే వాళ్ళు అందించింది నువ్వు రిసీవ్ చేసుకోలేకపోయేవాడివి. వారికి నీ ఖాళీ స్థలం, నీ సమయం, నీ నెమ్మదించిన శక్తి నువ్వు రిసీవర్గా మారి ఉండటం కావాలి. అప్పుడే నీ సుప్త చైతన్యం ఛానల్ని రిసీవ్ చేసుకుని ప్రసారానికి వీలుగా ఉంటుంది. అన్నిటికన్నా ముందుగా టీవీ పనిచేసే కండిషన్లో ఉండాలి. ఆ తర్వాత దానికి వైర్లన్నీ సరిగ్గా కనెక్ట్ అయి ఉండాలి. సరైన బ్యాటరీలు ఉండాలి. తరంగాలన్నీ సమాచారంతో నిండి ఉంటాయి. నీకు కావలసిందల్లా సరైన పరికరాలు మాత్రమే. నెమ్మదించిన ఓ మనస్సు దేవుడి దగ్గర ఉన్నదాన్ని ఓ అద్భుత పరికరంలో అందుకోగలదు. వర్తమానంలో ఉండటం అంటే నీ సుప్త చైతన్యాన్ని రిసీవింగ్కి వీలుగా మార్చుకుని సమాచారాన్ని అందుకోవటమే. ధ్యానంలో ఉండటం అంటే నీ సుప్త చైతన్యాన్ని అనంతంలోకి పంపించి
నీకు కావలసిన సమాచారాన్ని పొందటమే. నీ శరీరం, మనస్సు టీవీ సెట్లా తయారవ్వాలి. ఇలా ఒక మీడియం తయారవుతాడు. ఒక మీడియం కావాలంటే ప్రజలే తమ భవితను తెలుసుకోవటానికి నీ దగ్గరికి రానవసరం లేదు. ఏ క్షణంలో నీలో నీ మాస్టర్ నివసించటానికి ఒప్పుకుంటారో అప్పుడే నువ్వు ఒక మీడియంగా తయారవుతావు. నీ యొక్క సామీప్యమే అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడుతుంది. నీ స్పర్శే నీ మాస్టర్ స్పర్శ అవుతుంది. నువ్వు చేయవలసిందల్లా భగవంతుడితో, నీ మాస్టర్తో సదా కనెక్ట్ అయి ఉండటానికి నామజపం ద్వారా, ధ్యానం ద్వారా, వర్తమానంలో జీవించటం ద్వారా సన్నద్ధుడివై ఉండటమే. అలా ఉన్నప్పుడు నీ మాస్టర్ నీతో సదా ఉన్నట్లే. దివ్యశక్తి నీలో సదా ప్రవహిస్తున్నట్లే. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా నీ ద్వారా నీ మాస్టర్ పనిచేస్తుంటాడు. ఇంకా కొన్ని బిస్కెట్లు తీసుకురా. నువ్వు నిన్న తెచ్చావుగా, వాటిని టీలో ముంచుకొని తిందాం. ప్రభువును ప్రార్థిస్తాను. అప్పుడైనా ఆ టీకి బిస్కెట్లకు రుచి కూడా కలిసి కాస్త రుచికరమైన టీ తయారవుతుందేమో నవ్వుతూ అన్నారు బాబా. రుద్ర నవ్వాపుకున్నాడు. ఇద్దరూ కలిసి కాటేజీ వైపు నడిచారు. ఆ రాత్రి అన్నం, పప్పులు సింపుల్గా డిన్నర్ ముగించారు. కొన్ని చట్నీలు, పచ్చళ్ళు బాటిల్స్లో ఉన్నాయి. బాబా అన్నింటినీ కలిపి ప్లేట్లో పెట్టుకొని కొద్దిసేపు ప్రార్థన చేసి తిన్నారు. ఆకాశంలో చంద్రుడి వెన్నెల ప్రకాశిస్తోంది. వెన్నెల చుట్టూ పరుచుకున్న మేఘాలు. చాలా వరకు మానవుల ప్రేమ ఓ రకమైన మానసిక స్థితి నుంచి వస్తుంది. తరచుగా హృదయం కూడా కోరుకుంటూ ఉంటుంది, నేను చెప్పేది నీకు అర్థం కానప్పుడు నువ్వు చూసే ఆ ఖాళీ చూపు అంటే నాకు ప్రేమ. ఆ ఖాళీ చూపు అంటే నాకు ప్రేమ. అయినా నువ్వు నాలో ఉన్నదంతా అర్థం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటావు. రా, బీచ్లో కాసేపు నడుద్దాం. ఎలాగో మరో 40 నిమిషాల పాటు వర్షం రాదు అన్నారు బాబా. మీరు బయట నడుస్తున్నప్పుడు ఎప్పుడూ వర్షం పడదు. నేను గమనించట్లేదని అనుకోవద్దు. మేఘాలు దట్టంగా ఉండి అప్పుడో ఇప్పుడో వర్షం వచ్చేస్తుంది అనుకున్న సమయంలో కూడా మీరు లోపలికి వచ్చేంత వరకు వర్షం పడలేదు. 2 రోజుల క్రితం కూడా కుండపోతగా వర్షం కురుస్తోంది. మీరు వరండాలో నిల్చొని ఆకాశం కేసి చూశారు. 24 సెకండ్లలో వర్షం ఆగిపోయింది. తుంపర కూడా లేదు. మీరు చిరునవ్వుతో కృతజ్ఞతగా ప్రార్థన చేసి వాకింగ్కి వెళ్ళి వచ్చారు. మీరు తిరిగి రాగానే మళ్ళీ కుండపోత మొదలైంది. ఇదంతా నేను గమనించకపోలేదు అన్నాడు రుద్ర. సరే సరే, నేను ఏం చెబుతున్నాను అడిగారు బాబా. ప్రేమ ఓ మానసిక స్థితి అంటున్నారు బాబా, గుర్తు చేశాడు రుద్ర. అవును, తరచుగా హృదయం ప్రేమలో పడాలని కోరుకుంటూ ఉంటుంది. అది మనస్సును ఒప్పిస్తుంది తాను ప్రేమలో ఉందని. హృదయం యొక్క ప్రతి కణాన్ని ఒప్పిస్తుంది తాను ప్రేమలో ఉన్నాను అని. అంతా సరిగ్గానే జరుగుతుంది అని హృదయం చెప్పినట్లు మనస్సు అనుసరిస్తూ ఉంటుంది. చాలా వరకు మానవ ప్రేమలు అన్నీ కూడా మార్పు చెందిన ఓ మానసిక స్థితులే. 2 వ్యక్తులు ప్రేమలో పడతారు. వారు గంటలు, రోజులు, సంవత్సరాలు ప్రేమలో గడిపేస్తారు. అప్పుడు ఏదో సమస్య వారిలోకి ప్రవేశిస్తుంది. వారిలో అసహ్యం మొదలవుతుంది. అంతకుముందు వరకు ఏ వ్యక్తిని చూస్తే ప్రేమలో నీ గుండె లయమవుతుందో, ఏ వ్యక్తిని చూస్తే ప్రేమతో నీ గుండె లయ తప్పిందో, ఇప్పుడు అదే వ్యక్తి పట్ల అసహ్యం ఎలా మొదలవుతుంది. అంతేకాదు, ఆ అసహ్యం ద్వేషంగా మారి ఆ వ్యక్తి బాధపడాలి అని, నాశనం అవ్వాలని కోరుకుంటారు. అబ్బాయి, ఏ హృదయంలో అయితే నిజమైన ప్రేమ పుడుతుందో ఆ హృదయంలో అసహ్యానికి తావుండదు. సముద్రాన్ని కాల్చలేవు, గడ్డ కట్టించగలవు. ఆ నీటిని ఆవిరి అయ్యేలా చేయగలవు. అంతేకాని సముద్రాన్ని ఎప్పటికీ కాల్చలేవు. గడ్డ కట్టించినా ఆవిరి అయ్యేలా చేసిన నిజానికి వాస్తవం ఏమిటంటే నీరు ఇంకా ఉండనే ఉంది. అలాగే మరో రూపంలో నిండుగా ప్రేమించిన హృదయంలో తీవ్రంగా కోపం రావచ్చు, కానీ అసహ్యం మొదలైన ఇతర గుణాలు రాలేవు. అందుకే చాలా తరచూ ప్రేమ అన్నది ఓ మానసిక స్థితే. ఒకసారి అసలైన ప్రేమలో పడితే ప్రకృతిలోని అన్ని శక్తులు నిన్ను ఆ ప్రేమను మరింత మెరుగుపరుచుకునేలా సహకరిస్తాయి. ఆ ప్రకృతి శక్తులు అన్నీ నీకోసం నువ్వు ప్రేమించడానికి, ప్రేమించబడటానికి
సేవ చేయడానికి, సేవింపబడడానికి ఉపయోగపడతాయి. నిజమైన ప్రేమ అంటే అబ్బాయి, అది భగవంతుడికి పొడిగింపే. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ వ్యతిరేక ఉద్వేగాలకు తావుండదు. బాబా చెప్పడం ఆపారు. ఇద్దరు ఇసుకలో కాసేపు కూర్చున్నారు. రుద్ర మామూలుగా బీచ్లో ఇద్దరు నడవాలనుకున్నప్పుడు మడత పెట్టిన ఓ దుప్పటి తీసుకువస్తాడు బాబా సౌకర్యంగా కూర్చోవడానికి గాను. మరి తడి ఇసుకలో పడడానికి క్రీమ్ కలర్ దుప్పటి మీద మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ బొమ్మలు ఉన్న ఆ దుప్పటిని పరిచి ఇద్దరు దాని మీద కూర్చున్నారు. నక్షత్రాలకేసి, చంద్రుడికేసి, అంతటా పరుచుకున్న సముద్రం కేసి చూడసాగారు. మరుసటి రోజు ఉదయం కొద్దిగా తెరిచి ఉంచిన వారి గదిలో బాబా, రుద్ర కూర్చున్నారు. వర్షం లోపలికి రాకుండా చల్లని గాలి మాత్రం గదిలోకి వస్తోంది. వరండాలోంచి చలికి తట్టుకునేందుకే ఇద్దరు గదిలోకి వచ్చారు. టీ కావాలా బాబా అని అడిగాడు రుద్ర. ఏం చేస్తాం, నా కర్మ ఇలా కాలింది కదా, పట్టురా మరి అంటూ జోక్ చేశారు బాబా. కాసేపటికి ఒక ట్రేలో బిస్కెట్లు, 2 కప్పులు టీ తెచ్చాడు రుద్ర. ఇద్దరు ఇక వాటి మీద పడ్డారు. రుద్ర నిశ్శబ్దంగా టీ త్రాగుతూ గదిలో వెలుగుతున్న మంటనే చూస్తున్నాడు. 24 గంటల పాటు కాకపోయినా ఒక క్రొవ్వొత్తును, నూనె దీపాన్ని ఉదయం, సాయంత్రం 2 పూటలా వెలిగించు రుద్ర. ఎవరైనా తమ కుటుంబం కోసం, తమ ఆత్మ కోసం ఆ మాత్రమేనా చెయ్యాలి. అగ్ని సృష్టికి సంకేతం. దివ్యత్వం యొక్క బాహ్య ప్రకటనే అగ్ని. దీన్నే జొరాస్ట్రియన్లో దేవుని కుమారుడు అంటారు. అగ్ని మనకు వెచ్చదనాన్ని మాత్రమే కాకుండా వెలుగును కూడా ఇస్తుంది. చీకట్లను పారద్రోలుతుంది. ఒక దీపాన్నో, కొవ్వొత్తినే వెలిగించుకుని దగ్గర పెట్టుకుంటే నువ్వు ఎప్పుడూ ఒంటరివాడిని అని అనుకోవు. నన్ను నమ్ము, అగ్నిదేవుని యొక్క నీడ. నువ్వు అగ్నిలోకి గాఢంగా చూస్తే దేవుని అనుభూతి చెందుతావు. మానవజాతి నాగరికత మొదలైంది మనిషి అగ్నిని తయారు చేయడం కనుక్కున్నప్పుడే. అప్పటి వరకు మానవజాతి చీకటి యుగాలలోనే మగ్గిపోయింది. మనిషి నుంచి మృగాన్ని వేరు చేసింది అగ్నే. అగ్ని మూలాన్నే మనిషి ఈనాటి రూపంలో ఈ స్థితిలో ఉన్నాడు. మనిషి చక్రాన్ని కనిపెట్టడానికి కూడా అగ్నే కారణమయ్యింది. కాబట్టి అగ్నిని కంట్రోల్లో ఉంచి మనిషి మనుగడ సాధించగలుగుతున్నాడు. తన జీవితంలో వెలుగును నింపుకోగలుగుతున్నాడు. అగ్ని మనకు ఎలా ఉపయోగపడుతోంది, మనల్ని ఎలా గైడ్ చేస్తోంది, ఎలా రక్షించగలుగుతోంది. ఈ బాహ్యంలో అన్ని మనకు చేస్తున్న ఉపయోగాలు మనలోని ఆంతరంగిక అగ్నికి ఎలా ఉపయోగపడుతున్నాయి. సరే, అగ్నిని చూసి చేసే ధ్యానం చాలా పురాతనమైనది. అది చాలా సులువైనది. అది మనల్ని ఫకీర్తో అంటే సృష్టికర్తతో అనుసంధానిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒక దీపాన్ని కానీ, కొవ్వొత్తిని కానీ వెలిగిస్తావో ఆ ప్రయత్నంగానే ఆ స్థలానికి ఓ పవిత్రత వస్తుంది. ముఖ్యమైనది ఏమిటంటే నీ పెదాల మీద, నీ హృదయం నిండా ప్రార్థనతో ఓ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నీ జీవితంలోనూ, నీ ప్రియమైన వారి జీవితాలలోనూ అంధకారాన్ని తొలగించమని ఆ అగ్నిని వేడుకో. భగవంతుడి కాంతిని నీ జీవితంలో పరచమని, అందులో దేవుడి శ్వాసలోని వెచ్చదనాన్ని నింపమని ప్రార్థించు. నీ యొక్క ప్రార్థనల సాంద్రత అగ్నికి శక్తిని ఇచ్చి నువ్వు కోరినట్లు చేస్తుంది. ఒక అగరు బత్తీని వెలిగిస్తూ కూడా నువ్వు ఇదే చేయొచ్చు. ఆ అగరుబత్తీలోని పరిమళం దేవుడి శ్వాసలో నిండి ఆ పరిమళం వ్యాపించిన చోటంతా ఎవరెవరు దాన్ని ఆస్వాదిస్తున్నారో వారి జీవితాల్లో ఆ పరిమళం తీదనం నిండేలా ఆశీర్వదింపబడ్డారు. ఆ అగరబత్తి పరిసరాల్లోని వ్యతిరేక శక్తులను శుభ్రం చేసి, అపరిశుభ్రంగా ఉన్న వాటిని శుద్ధి చేసి, ఆ చుట్టూ ప్రక్కల గాలిలో, వాతావరణంలో ఆ పరిమళాన్ని శ్వాసించే వారిలో ఆ వ్యతిరేక భావాలను శుభ్రం చేస్తుంది. ఇలా చేయటం వలన నువ్వు దీపాన్ని లేదా అగరబత్తీని వెలిగించే ప్రదేశంలో ఆ కాంతిని, ఆ పరిమళాన్ని ఆస్వాదించే వారి జీవితాల్లో స్వచ్ఛత, శుద్ధతల ఎనర్జీలను నింపుతున్నావు. దివ్యత్వాన్ని అంతటా నింపుతున్నావు. ఇలా చేయడం వలన భౌతిక తలంలోనే కాకుండా భూమిని వదిలి వెళ్ళిపోయిన ఆత్మలకు సైతం సహాయం చేసి వారు మరింత క్లియర్గా ఆలోచించేలా, మరింత ముందుకు ఆధ్యాత్మిక ప్రయాణం సాగేలా సాయం చేసిన వాడు అవుతావు.
ఇదంతా నువ్వు కేవలం ఓ దీపాన్ని, ఓ అగరబత్తిని వెలిగించి ఓ చిన్న ప్రార్థన చేయడం ద్వారా సాధ్యపడుతుంది. ఆ ప్రార్థనను ఎంతో బలంగా, శక్తివంతంగా, ప్రేమతో చేయాలి. ఇక నువ్వు ఓ వ్యక్తికి అగ్ని ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అని అడగబోతున్నావు కదూ, అడిగారు బాబా. మీరు చాలా అసాధ్యులు బాబా. నా ఆలోచనలు, నా ప్రశ్నలు, సమాధానాలు అన్నీ మీకు తెలిసిపోతాయి అన్నాడు రుద్ర. నేను సృష్టికర్త తాలూకు విద్యుత్తులోనే ఈత కొడుతున్నాను. ఆ విద్యుత్తులో రహస్యాలు ఉండవు. గతం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నదల్లా వర్తమానం మాత్రమే. అంతా స్పష్టమే. ఏవి ఎక్కడ మిస్టరీలు లేవు. అందుకే నువ్వు ప్రార్థనలో ఉండు, ధ్యానం చెయ్యి, వర్తమానంలో ఉండు. అప్పుడే నువ్వు కూడా ఒక ప్రకంపనల ప్రవాహంతో అనుసంధానం అవ్వగలుగుతావు. నువ్వు కూడా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో వాటితో అనుసంధానం అవుతావు. నీ సుప్త చైతన్యాన్ని సరిగ్గా అనుసంధానం చేసుకో, సరేనా? ఇంకా నీ ప్రశ్న అగ్ని ధ్యానం ఎవరికైనా ఎలా ఉపయోగపడుతుంది అన్నదే కదా. సరే, ఓ క్రొవ్వొత్తినో దీపాన్నో వెలిగించు. చాలా వరకు నువ్వు ఇంటి దగ్గర ఎక్కడ ప్రార్థనలు, ధ్యానం చేసుకుంటావు. ఓ పుస్తకాల సెల్ఫ్ అయినా, ఓ చిన్న మందిరమైనా అక్కడ చుట్టుప్రక్కల పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండేలా చూడు. ఫ్యాన్సీగా ఉండనక్కర్లేదు, కానీ శుభ్రంగా ఉండాలి. చూడబ్బాయి, ఎన్నో కుటుంబాలు ఒకే గదిలో నివసిస్తూ ఉంటారు. అదే బెడ్రూమ్, డైనింగ్ రూమ్, స్టడీ రూమ్ అన్నీను. అయినా అందులోనే కాస్త స్థలాన్నో లేక ఒక గోడనో నువ్వు ప్రార్థనా స్థలంగా కేటాయించుకోవాలి. చాలామంది 3 బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకుంటారు. కానీ ప్రార్థన కోసం, ధ్యానం కోసం, పవిత్రాగ్ని కోసం సరైన స్థలాన్ని కేటాయించరు. సరే అబ్బాయి, అగ్నిని వెలిగించి దాని ముందు కూర్చో. దీన్ని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెయ్యి. ఆ మంట ఎక్కువగా అటు ఇటు కదలకుండా ఉండేలా చూడు. నిశ్చలంగా మండే మంట కావాలి మనకు. ఫ్యాన్ ఆఫ్ చేసి తలుపులు, కిటికీలు వేస్తే సరిపోతుంది. అలా కాస్త చీకటిగా ఉన్న గదిలో కూర్చుని ఆ మంటనే తదేకంగా చూడు. అదే నీ గుహ, అదే నీ మంట. దాన్నే చూడు. దాని రంగులను గమనించు, దాని ఆకారాన్ని గమనించు. 1-2 నిమిషాల తర్వాత నువ్వు ఆ మంటలో ఉన్నట్లు ఊహించుకో. పురాతన ఋషులు అగ్నిని దేవతగా, విశ్వమాతగా పరిగణించారు. నువ్వు ఆ విశ్వమాత గర్భంలో ఉన్నట్లు ఊహించుకో. నువ్వు చాలా సురక్షితంగా దేవి సంరక్షణలో ఉన్నట్లు ఊహించు. ఆ దేవి ఈ విశ్వమాతే, సృష్టికంతకు ప్రాణశక్తి, జీవధార. అప్పుడు ఆ దేవిని ధ్యానించు, ప్రార్థించు. నీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుభ్రం చేయమని ప్రార్థించు. అంతేకాకుండా నీ ఆరాను, ప్రకంపనలను, ఛానల్స్ను, ప్రతి రక్త బిందువును, కణాన్ని, డిఎన్ఏను, అన్ని రకాల నకారాత్మక శక్తుల నుంచి శుభ్రం చేయమని, అంధకారాన్ని, అనారోగ్యాన్ని పారద్రోలమని ప్రార్థించు. నీ జీవితంలోని అన్ని చీకట్లను తొలగించమని అడుగు. ఆమె వెచ్చదనాన్ని, ఆమె తేజస్సును, ఆమె సామీప్యాన్ని, ఆమె రక్షణను ఇవ్వమని అడుగు. నీ దారిలో కాంతిని నింపమని అడుగు. ఆ తర్వాత నీలోని నిరాశ, నిస్పృహలను, వ్యచారాన్ని, అనారోగ్యాన్ని కాల్చివేయమని ప్రార్థించు. వాటి స్థానంలో నకారాత్మక శక్తులను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింపమని ప్రార్థించు. నీకు బలహీనంగా అనిపిస్తే నీకు బలాన్ని ఇవ్వమని అడుగు. నీకు ఏది లేదో, ఏది కావాలో దాన్ని ఇవ్వమని అడుగు. కాంతితో ఆ మంటలో మమేకమవ్వు. ఆ స్వచ్ఛమైన రక్షణలో కూడిన ప్రాణశక్తి వలయాలు ఉండటం అన్నది ఓ అద్భుతమైన అనుభూతి. ఒక్కోసారి నీకు ఆ కాంతి గర్భంలోంచి బయటకు రావాలని అనిపించదు. ఇంకా ఆ గర్భంలోంచి బయటకు వచ్చే టైం అయిందని నీకు అనిపించినప్పుడు మళ్ళీ నీ శరీరంలోకి నువ్వు వచ్చినట్టు ఊహించుకో. ఆ మంటకు తల వంచి నమస్కరించు. దేవి నిన్ను ప్రాణశక్తితో అనుసంధానం అవడానికి అంగీకరించినందుకు, ఆమె ఎనర్జీతో, రక్షణతో నిన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలుపు. అబ్బాయి, ఈ ధ్యానాన్ని నువ్వు నీ కోసమే కాకుండా నీకు ప్రియమైన వారి కోసం కూడా చేయవచ్చు. ముందు అగ్నితో అనుసంధానం అవ్వాలి. ఆమె గర్భంలో ఉండు. ముందు ప్రార్థన చెయ్యి, నేను చెప్పిన విధంగా. ఆ తర్వాత ధ్యానం చెయ్యి. శరీరం, మనస్సు, ఆత్మ, ఆరా
ప్రకంపనలు వగైరా శుభ్రం అవుతున్నట్లుగా ఊహించు. విజువలైజేషన్ చెయ్యి. ముందు నీ కోసం చెయ్యి. ముందుగా శుభ్రం చేయడం, రక్షణ కోరడం, ఆ తర్వాత నీ ప్రతి కణంలోకి ఆ దివ్యకాంతిని ఆహ్వానించడం, ఆపై నీతో పాటు నీ ప్రియమైన వాళ్ళు కూడా ఆ కాంతి లోపల ఉన్నట్లు ఊహించడం చేయి. ఉదాహరణకు నీకు కావలసిన వాళ్ళెవరు అనారోగ్యంతో ఉన్నారనుకో, ఆ వ్యక్తిని నీతో పాటు కాంతిలో అగ్ని ఉన్నట్లు ఊహించుకో. ఆపై మొత్తం ప్రార్థనను ఆ వ్యక్తి కోసం చెయ్యి. ఆ అగ్నిని, ఆ దేవిని, ఆ దేవతను, ఆ దివ్యకాంతిని అడుగు ఆ వ్యక్తిని క్లీన్ చేయమని. ఆపై ఆ వ్యక్తి నిండా ఆమె ప్రాణశక్తులు, ఆ కాంతిని నింపమని అడుగు. ఆగారు బాబా. మొత్తం ప్రార్థన శరీరం, మనస్సు, ఆత్మ వగైరా అడిగాడు రుద్ర. అవును, కానీ గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడు ప్రార్థించినా, ధ్యానించినా ముఖ్యంగా అడగాల్సింది బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, కరుణ, దయలను. భగవంతుడి దగ్గర, మాస్టర్ దగ్గర ఏదైతే నీకోసం ఉందో దాన్ని పూర్తి అంగీకారంతో, సంతోషంతో స్వీకరించు. ఇది తప్పనిసరి. దీన్ని అడగకుండా, దీనికోసం ప్రార్థించకుండా ప్రార్థన యొక్క ప్రాణశక్తి ఉనికిలోకి రాదు. నన్ను అడిగితే నువ్వు మరో దానికోసం కూడా ప్రార్థించవచ్చు. అది హాస్యం. ఎవరికైనా సరే జీవితం జీవించడానికి హాస్య చతురత కూడా అవసరమే. అబ్బాయి, నేను చెప్పినదంతా భగవంతుని మార్గంలో నడవటానికి చాలా సులభమైన మార్గం. ఖచ్చితంగా అది నీ గమ్యాన్ని చేర్చగలదు. అగ్ని ధ్యానం నిన్ను క్లీన్ చేస్తుంది, పోషిస్తుంది, మార్గదర్శకత్వం వహిస్తుంది, రక్షణనిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఆరాను ప్రాణశక్తి నుంచి ఉద్భవించే కాంతితో అనుసంధానం చేస్తుంది. ఒక్కసారి ఆ అనుసంధానం ఏర్పడితే అజ్ఞానం వల్ల ఏర్పడిన అంధకారం, దానివల్ల వచ్చే కోపం, అసహ్యం వగైరా ఉద్వేగాలు అన్నీ కూడా ఆ దివ్యకాంతి దయలో కాలిపోతాయి. ఆపారు బాబా. బాబా, ఒకవేళ ఎవరైనా కనీసం ఆ కొవ్వొత్తిని కానీ దీపాన్ని కానీ వెలిగించలేని స్థితిలో ఉండి అగ్ని ధ్యానం చెయ్యలేకపోయినట్లయితే అప్పుడేం చేయాలి అడిగాడు రుద్ర. చాలా సింపుల్. సూర్యుడిని చూడు, ఉదయించే సూర్యుని చూడు. అగ్ని ధ్యానం చేయడానికి ఇది ఉత్తమమైన మార్గం. ఉదయించే సూర్యుని మీద చేసే ధ్యానం కన్నా సులభమైంది మరొకటి లేనే లేదు. నిన్ను నువ్వు సూర్యునిలో ఉన్నట్లు ఊహించుకొని పైన చెప్పిన ప్రార్థన మొత్తం చెయ్యి. అన్ని భౌతిక వెలుగులకు సూర్యుడే మూలం. దివ్యకాంతికి దగ్గరగా ఉన్న భౌతిక ప్రత్యక్షీకరణ సూర్యుడే. నీ ఆరోగ్యం కోసం, కళ్ళ సంరక్షణ కోసం ఉదయించే సూర్యుని ధ్యానం చేయొచ్చు. ఉదయించే సూర్యునిలో గొప్ప స్వస్థత గుణాలు ఉంటాయి. సూర్యునిలో కలిసిపోవడం శరీరానికి, మనస్సుకు, ఆరాకు అద్భుతాలను ఇస్తుంది. నీ శరీరంలోని అన్ని మూలాలను సమతుల్యతతో ఉంచి నీ యొక్క విద్యుదయస్కాంత శక్తిని బలపరుస్తుంది. ఇదంతా అగ్ని ధ్యానం వల్ల కూడా సంభవిస్తుంది. కానీ ఉదయించే సూర్యుని మీద చేసే ప్రార్థన వల్ల ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి, త్వరగా అవుతాయి. నేను రెంటిని రికమెండ్ చేస్తాను. కొంతమందికి అగ్ని ధ్యానమే నచ్చుతుంది. ఇది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం. సూర్యుడు కాంతికి, జీవనానికి మూలాధారం. సూర్యుడు కాంతికి, జీవానికి మూలాధారం. సూర్యుడికి ఆధారం ఆ గొప్పదైన అగ్ని. దేన్నైతే మనం భగవంతుడని పిలుస్తున్నామో అది. అనాదిగా ఋషులకు సూర్యుడి శక్తుల గురించి తెలుసు. జొరాస్ట్రియన్లు సూర్యుని ప్రార్థిస్తారు. హిందువులు కూడా కాలం మొదటి నుంచి సూర్యుని ఆరాధిస్తున్నారు. ప్రపంచం మొత్తం సూర్య దేవాలయాలు చాలా ప్రాముఖ్యత పొందాయి. పిరమిడ్స్ కూడా సూర్యుడి ఎనర్జీని ఆకర్షించి ఒక నిర్దిష్ట పద్ధతిలో ఫిల్టర్ చేసి పిరమిడ్స్లో ఉన్న వారికి ఉపయోగపడేలా చేస్తాయి. అబ్బాయి, కాంతిలో ఆధ్యాత్మిక శక్తి, స్వస్థత పరిచే కిరణాలు ఉన్నాయి. ఆ కాంతి సూర్యుడిదైనా సరే, అగ్నిదైనా సరే. మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే, నువ్వు సూర్యుని లేదా అగ్నిని ప్రార్థించిన ప్రతిసారి నీ ప్రార్థనల ద్వారా సూర్యుని యొక్క, అగ్ని యొక్క శక్తులను మరింత ఉత్తేజం చేసిన వాడు అవుతావు. అప్పుడు సాధనకు భౌతికమైన, ప్రాపంచికమైన లాభాలే కాకుండా అందరిలోనూ ప్రకాశిస్తున్న ఆ దివ్య ప్రకాశం తన లోపల మరింత బలపడి తన వ్యక్తిగత దివ్య ప్రకాశానికి, మూలాధారమైన బ్రహ్మాండపు కాంతికి, మూలాధారమైన
బ్రహ్మాండపు కాంతికి మధ్య ఉన్న సంబంధం మరింతగా బలపడుతుంది. అలా నీకు సూర్యుడికి లేదా నీకు అగ్నికి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. అలా సాధకుడు తాను పొందటమే కాకుండా తన ప్రార్థనల ద్వారా సకారాత్మక ప్రాణశక్తులను, ఇంధనాన్ని సూర్యుడికి, అగ్నికి కలిపిన వాడవుతాడు. అందుకే అగ్ని ధ్యానాలు, ప్రార్థనలు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఉద్వేగపరంగా లాభపడటానికి, ఆరాకు ప్రాపంచిక, మానసిక లాభాలు పొందడానికి తప్పనిసరి అని మేము విశ్వసిస్తాము. ఇదంతా బుర్రలోకి ఎక్కించుకుంటున్నావా? సరే, గుహలాంటి ఈ గదిలో పొగ త్రాగవచ్చునా? అడిగారు బాబా. పొగ త్రాగడం అంటే అగ్నికి సరైన గౌరవం ఇచ్చినట్లు కాదేమో అడిగాడు రుద్ర. అబ్బాయి, పొగ త్రాగడం ద్వారా నేను ఎల్లప్పుడూ అగ్నితోనే ఉంటాను. హాహాహా గట్టిగా నవ్వారు బాబా. రాత్రిళ్ళు కలలతోనూ సంభాషణలతోనూ గడుస్తున్నాయి. రుద్ర తరచూ తన పిల్లలను కలలో చూస్తున్నాడు. కలల్లో ఎన్నో సంభాషణలు చోటు చేసుకుంటున్నాయి. మెలకువగా ఉన్నప్పుడు మనస్సు మీద, ఆ సంభాషణల మీద కంట్రోల్గా ఉండటం అలవాటు అవుతోంది రుద్రకి. ఒకే ఒక మార్గం ఏమిటంటే తక్కువ గంటలు నిద్రపోవడం. నిద్రపోయే ముందు ప్రార్థనల్ని జపించు, ధ్యానం చేయడానికి ప్రయత్నించు. నీ యొక్క అంతఃచేతనను కూడా రిలాక్స్ అయ్యేలా, నిశ్శబ్దమయ్యేలా తయారు చెయ్యి. చాలామందికి లాగా నువ్వు మెలకువగా ఉన్నప్పుడు గతంలోకి వెళ్లకుండా, ఆలోచనల్ని చేయకుండా ఉండగలుగుతున్నావు. అది ఎంతో శ్లాఘనీయం అబ్బాయి. కానీ అలా అని నువ్వు బాధపడవని కాదు. ఆ బాధ నీలో సుడులు తిరుగుతూ ఉంటుంది. నిద్రాస్థితిలో వాటి తాలూకు ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది. నువ్వు కనుక ప్రార్థనల్లోనూ ధ్యానంలోనూ నిమగ్నం కాకపోతే ఆ బాధల తాలూకు ప్రతిస్పందనలు కలల ద్వారా సద్దుమణుగవుతాయి. అయితే నిన్ను నువ్వు గమనించుకుంటే నువ్వు కలలో కూడా ఎవరిని బాధించడం లేదు, నకారాత్మకంగా ప్రవర్తించడం లేదు. అంటే నిజంగా నీలో ఎవరి పట్ల ద్వేషం, అసహ్యం అన్నవి లేవు. నిన్ను భౌతికంగా, మానసికంగా బాధ పెట్టిన వారెవరి పట్ల కూడా నీకు ప్రేమే. నువ్వు నటించడం లేదు అన్నారు బాబా. బాబా ఛానలింగ్కి ముందు నేనేం చేయాలో చెప్పండి రుద్ర అడిగాడు. సింపుల్, స్నానమైనా చెయ్యి, లేదా నీ చేతుల్ని శుభ్రంగా కడుక్కో. చేతులు మోచేతుల దాకా, కాళ్ళు పాదాల దాకా, ముఖం మెడ శుభ్రం చేసుకో. నోటిని, ముక్కును, చెవులను శుభ్రం చేసుకో. ఈ క్లీనింగ్ పద్ధతిని మేము వజు అంటాము. వర్తమానంలో ఉంటూ లేక నీ మాస్టర్ పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ ఛానలింగ్కి రెడీ కావచ్చు. కానీ ముఖ్యంగా రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని, నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంచుకో. నిన్ను నువ్వు భౌతికంగా, మానసికంగా అంతటి నుంచి విడివడి ప్రార్థనలో మునిగిపో. కనీసం 15 నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఉండి ప్రార్థన చెయ్యి. గది తలుపులు వేసుకో. ఒక నూనె దీపాన్ని వెలిగించు, లేదా కొవ్వొత్తి అయినా అలాగే కొన్ని అగరబత్తీలు వెలిగించు. గదిలో ఒక భక్తిని, పవిత్రతను తయారు చేసుకో. గుర్తుంచుకో, నువ్వు నీ మాస్టర్ను రమ్మని, నిన్ను కలవమని, ఆశీర్వదించమని, నీతో మాట్లాడమని ఆహ్వానిస్తున్నావు. గదంతా శుభ్రంగా ఉండేలా, పరిమళ భరితంగా ఉండి స్వర్గలోకాల సుగంధం, పరిశుద్ధాగ్ని ప్రకాశవంతంగా ఉండేలా చూసుకో. కావాలనుకుంటే నువ్వు ధ్యానానికి కూర్చునే ముందు టేప్ రికార్డు ఆన్ చేసి ఏదైనా పవిత్ర గీతాలు, భజనలు వగేరా పెట్టుకో. అప్పుడు ధ్యానానికి కూర్చో, ప్రార్థించు. ఛానలింగ్కి రెడీ అయ్యే ముందు నిన్ను నువ్వు అగ్నిలో ఉన్నట్లు ఊహించుకో. రక్షణను, మార్గదర్శకత్వాన్ని, దివ్యత్వాన్ని కోరుకో. ఆ అగ్ని ప్రక్కన ఆ అగరబత్తిని ప్రక్కన కూర్చుని, ఆ అగ్ని ప్రక్కన అగరబత్తిని ప్రక్కన కూర్చుని నీ మాస్టర్ని పిలు. నీ శరీరాన్ని, మనస్సును, నీ ఆత్మను, ఆరాను, ప్రకంపనలను, ఛానల్ను, ప్రతి రక్త బిందువును, డిఎన్ఏను, కణాన్ని నీ మాస్టర్ యొక్క దర్శకత్వంతో, నీ మాస్టర్ యొక్క ఉనికితో, రక్షణతో నింపమని ప్రార్థించు. నిన్ను క్షమించమని, నడిపించమని, మార్గదర్శకత్వం వహించమని, కాపాడమని, నీ ద్వారా బయటకి ప్రవహించమని అడుగు. నీ మాస్టర్ని రమ్మని, మరే ఇతర ఆత్మను కూడా నీ సమీపంలోకి అనుమతించవద్దని ప్రార్థించు. ఈ ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి. ఆ నిశ్చల కాంతి దీపం, అగరబత్తీలు ముఖ్యం. ఇవన్నీ నీ మార్గాన్ని సుగమం చేసి
నీ చుట్టూ ఓ కనిపించని రక్షణ వలయాన్ని తయారు చేస్తాయి. తద్వారా ఏ ఇతర ఆత్మ నీ దగ్గరికి కూడా రావడానికి సాహసించడు. అలాగే ఈ రక్షణ వలయం నీ దగ్గరికి ఛానలింగ్కై వచ్చేవారిలోని నకారాత్మక శక్తులను, ప్రకంపనలు నీకు హాని చేయకుండా రక్షిస్తాయి. గుర్తుంచుకో, తీవ్రమైన దుఃఖంలోనూ, విచారంలోనూ, బాధలోనూ ఉన్నవారే ఛానలింగ్కి వస్తారు. వారు చాలా మట్టుకు బరువైన ఆహారాలతో వస్తారు. మీడియం యొక్క ఛానల్స్ వారితో సంభాషించడం కోసం తెరుచుకుంటాయి. చాలాసార్లు మీడియం వారిలోని నకారాత్మకతను, బాధను, బరువును గ్రహిస్తాయి. అందుకే ఛానలింగ్ సమయం తర్వాత వచ్చిన వ్యక్తి తనలోని బరువంతా తగ్గిపోయిన వాడిలా తేలికగా వెళ్ళిపోతాడు. చిన్న చిన్న కారణాలకు కూడా తమ బాధలను, సమస్యలను మాస్టర్ పాదాల దగ్గర వదిలిపెడతారు. ఈ పద్ధతిలో వారు మీడియం ద్వారానే మాస్టర్ దగ్గరకు వెళ్ళాలి. మీడియం కనుక తన మాస్టర్స్తో అతని రక్షణలో పూర్తిగా అనుసంధానంలో లేకపోయినట్లయితే వారిలోని నకారాత్మకత, విచారం, దుఃఖం, ఆహారాలోని బరువు మీడియంకు అతుక్కుపోతాయి. దాంతో మీడియంకు మనోవేదన, అనారోగ్యం, శరీరం బలహీనం అవ్వడం వగైరాలతో నీరసపడిపోతాడు. గుర్తుంచుకో అబ్బాయి, నువ్వు డీల్ చేస్తున్నది ప్రాణశక్తులతో. ఈ ప్రాణశక్తులకు వాటి నియమాలు వాటికి ఉంటాయి. ఏ జాగ్రత్తలు తీసుకోకుండా నువ్వు ఓ విద్యుత్ తీగను పట్టుకుంటే నీకు షాక్ కొడుతుంది కదా. ఆ వైరు గుండా తక్కువ ఎనర్జీ ప్రవహిస్తుంటే చిన్న షాక్ కొడుతుంది. అదే కరెంటు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటే షాక్ ఎక్కువై నిన్ను దూరంగా నెట్టి గాయాల పాలు చేస్తుంది, ఒక్కోసారి చంపేస్తుంది కూడా. ప్రాణశక్తి మన ఉద్దేశాలను చూడదు. దాని రూల్స్ దానికి ఉండి అవి అందరి పట్ల ఒకే రీతిలో ప్రవర్తిస్తాయి. కనుక ముందు జాగ్రత్త, రక్షణ అన్నవి చాలా ముఖ్యం. ప్రాణశక్తి డీల్ చేయాలనుకున్నవారు బలంగా ఉండటం అవసరం. నువ్వు శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా చాలా బలంగా ఉండాలి. వీటి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించి ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, నీ ద్వారా మాస్టర్ పనిచేస్తారు. అవసరంలో ఉన్న వారి కోసం మాస్టర్ నీ శరీరాన్ని వాడుకుంటాడు. బల్బు స్ట్రాంగ్గా లేకపోతే అందులో ప్రవహించే విద్యుత్ శక్తిని తట్టుకోలేక బల్బే దెబ్బతినే అవకాశం ఉంది. కనుక మీడియం భౌతికంగా, మానసికంగా చాలా స్ట్రాంగ్గా తయారవ్వాలి. చాలామంది మీడియంలు త్వరగా జబ్బు పడతారు. చాలామంది మీడియంలు లెక్కలేనన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అందరూ మీడియంలు శారీరక అనారోగ్యాలకు గురి అవుతారు. అందుకే సాధువులు, ప్రవక్తలు చాలా బాధలు పడతారు. కాబట్టే తగు రక్షణ చాలా అవసరం. కనుక నువ్వు మరింత ఎక్కువగా ప్రార్థన, ధ్యానాలు చేసి వర్తమానంలో జీవించాలి. నువ్వు రిలాక్స్ అవుతూ నీ చుట్టుప్రక్కల, నీ లోపల సంతోషాన్ని అనుభవిస్తూ నవ్వులతో గడుపుతూ ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. ఛానలింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ మంటలోకి వెళ్ళిపోయి ఆ దేవిని, ఆ విశ్వమాతను, నీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను క్లీన్ చేయమని ప్రార్థించు. నీ ప్రతి కణాన్ని, ప్రతి రక్త బిందువును, డిఎన్ఏను నెగిటివిటీ నుంచి, అనారోగ్యం నుండి రక్షించమని, శుభ్రం చేయమని అడుగు. నిన్ను కాపాడినందుకు, గైడ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపు. నీ మాస్టర్కు ధన్యవాదాలు తెలుపు. వీలైతే మరో అగరబత్తీనో, కర్పూరాన్నో వెలిగించి నీ గది అంతా దాన్ని తిప్పు. ఛానలింగ్ సమయంలో ఓ గిన్నె నిండా రాతి పువ్వు నీళ్లు ఉంచు. వీలైతే మరో అగరబత్తీనో, కర్పూరాన్నో వెలిగించి నీ గది అంతా దాన్ని తిప్పు. ఛానలింగ్ సమయంలో ఓ గిన్నె నిండా రాతి ఉప్పు నీళ్లు ఉంచి ఛానలింగ్ తర్వాత ఆ నీటిని పారబోయి ఆ గిన్నెను కడిగి మళ్ళీ ఛానలింగ్ సమయంలో ఉపయోగించుకో. ఆ నీళ్లు నీ మీద కానీ, నీ గదిలో కానీ పడకుండా జాగ్రత్త తీసుకో. ఒకవేళ క్రింద పడితే వెంటనే గదిని కడిగేయి. ఇదంతా చేసి చివర్లో వజూ చెయ్యి. బాబా అడిగారు. అంటే కాళ్ళు, చేతులు, ముఖం వగైరా శుభ్రం చేసుకోవడమేగా అడిగారు రుద్ర. నా దగ్గర ఓ మేధావి ఉన్నాడయ్యా. పొడిగాటి జుట్టు, లావైన తలతో హాహా నవ్వారు బాబా. హహా, బాబా ఎవరైనా మీడియం కాదలుచుకుంటే ఎలా? నాకైతే నువ్వున్నావు. హాహాహా, బాబా ఎవరైనా మీడియం కాదలుచుకుంటే ఎలా? నాకైతే నువ్వున్నావు. మధ్యలో టీ అడుగుతూ జోకులు పేలుస్తూ మరి మిగతా వాళ్ళకి ఎలా అడిగాడు రుద్ర.
ఎవరైనా సరే వర్తమానంలో ఉండటం చాలా ముఖ్యం. అది అంత సులభం కాదు. మాస్టర్ పేరును జపించడం లేదా ప్రార్థనలో ఉండటం అవసరం. అంతేకాకుండా ఎవరైనా సరే తమ తమ బాధల నుంచి, దుఃఖం నుంచి విడిపడి ఉండాలి. అవి ఎంత తీవ్రమైనవి అయినా సరే మనస్సు నిశ్చలమై ఉండాలి. మనస్సంతా ఖాళీగా ఉండాలి. అప్పుడే మాస్టర్ వారి ద్వారా మాట్లాడుతాడు. సరే, ఇంక నువ్వు చేసే ఆ టీ ఏదో తే, అది తాగి నా బుర్రను ఖాళీ చేసుకుంటాను. బహుశా అది లేదనుకుంటా. హాహాహా నవ్వారు బాబా.